హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ SravS. ఇవాళ వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఒక మంచి జ్యూస్ రెసిపీని చూపించబోతున్నానండి. ఈ వేసవిలో ఎండబారిన పడకుండా మన కడుపుని చల్లపరిచి మన ఒంట్లో వేడి మొత్తాన్ని కూడా క్షణాల్లో బయటికి తరిమి కొట్టేసి ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ జ్యూస్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ సీజన్లో మనకి మామిడికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి మీరు కూడా ఒకసారి మామిడికాయలు తెచ్చుకొని ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు ఇలా చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోండి. సేమ్ మెజర్మెంట్లో 2 కప్పుల వరకు కొబ్బరి నీళ్ళని తీసుకోవాలి. మ్యాంగో ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో కొబ్బరి నీళ్ళు తీసుకోవాలండి. ఇందులోనే 7-8 పుదీనా ఆకులు, 2 టీ స్పూన్ వరకు నిమ్మరసం, ఒక 1/2 టీ స్పూన్ వరకు నల్ల మిరియాల పౌడరు, అలాగే మనం కొబ్బరి నీళ్ళు తీసుకున్న తర్వాత కొబ్బరి బండంలోని లేత కొబ్బరిని ఒక 1/2 కప్పు వరకు తీసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఈ వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇందులో కొబ్బరి నీళ్ళు యాడ్ చేసాం కాబట్టి ఇంక వాటర్ అనేది పడదండి. ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్లాసెస్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు బెల్లం పౌడర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం బెల్లం పౌడర్ వాడుతున్నానండి, మీకు కావాలంటే హనీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న జ్యూస్ని ఇందులోకి వేసుకోవాలి. మీకు కావాలంటే బెల్లం పౌడర్ని జ్యూస్ గ్రైండ్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చండి, లేదంటే ఫైనల్గా ఇలా వేసుకొని మిక్స్ చేసుకొనైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ మామిడికాయ ముక్కల్ని ఒక 1 అవర్ సేపు ఫ్రిడ్జ్లో ఉంచేసి తీసుకున్నానండి. ఇలా తీసుకోవడం వల్ల మనం ఇంకా జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. లేదంటే మీరు ఇలా జ్యూస్ చేసుకున్న తర్వాత కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎలా చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు కూడా సమ్మర్లో ఒక్కసారైనా ఈ జ్యూస్ని ట్రై చేసి చూడండి. మళ్ళీ ఇలాగే చేసుకొని తాగుతారు, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చినా ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేవి ఆన్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడే నేను ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.